నమస్తే అండి. గత కొద్ది రోజులుగా ఈ గొల్లపాలెం క్వారీ విషయం ఏదైతే ఉందో అక్కడ ఉన్న సమస్యల గురించి గొల్లపాలెం 2-3 సార్లు విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓతో కలిసి కూడా గొల్లపాలెం వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి చర్చించడం జరిగింది. ఇవాళ కూడా గొల్లపాలెం వెళ్ళి అక్కడున్న ప్రజలతో మాట్లాడి అక్కడున్న సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు ఏంటి తెలుసుకోవడం జరిగింది. క్వారీ వాళ్ళతో మాట్లాడాము, అదేవిధంగా ఆ ప్రజలతో కూడా మాట్లాడాము, వాళ్ళకున్న సమస్యలు చెప్పారు. అయితే ఈ విషయం మీద మనం వివరాలు, పూర్తి సమాచారం తెలుసుకొని ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. నిన్న కూడా గొల్లపాలెం ప్రజలు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి వాళ్ళ యొక్క వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. వారు కూడా ఈ విషయం మీద గొల్లపాలెంకి ఒక కమిటీని పంపిస్తున్నారు. ఆ కమిటీ వచ్చి విచారణ చేసుకొని ఈ విషయం మీద తదుపరి ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సబ్జెక్టు మీద మైనింగ్ శాఖ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు విచారణ చేపట్టిన తర్వాత మనకు పూర్తిగా వారి యొక్క విచారణ కంప్లీట్ అయిన తర్వాత వారి యొక్క ఉత్తర్వులు మనకు పంపడం జరుగుతుంది. వాళ్ళ ఉత్తర్వులు వచ్చిన తర్వాత దానిపైన ఏం చర్యలు తీసుకోవాలో ఏంటి అనేది మన ఉన్నతాధికారులు ఇచ్చే ఆర్డర్స్ని బట్టి మన ప్రజలకు న్యాయం చేస్తాం.